కంచెగచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు వక్రీకరిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. హైదరాబాద్ గాంధీ భవన్లో మాట్లాడిన మహేష్ 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో వేల ఎకరాల భూముల విక్రయంపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ప్రభుత్వానికి మంచి పేరొస్తుందనే అక్కసుతో దుష్ప్రచారం చేస్తున్నారన్న పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించారు. 400 ఎకరాలను ప్రైవేటు పరం చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టుకు వాస్తవాలు చెబుతామని వెల్లడించారు. అదే హెచ్సీయూలో ఎలాంటి అనుమతులు లేకుండా కట్టిన 5 బిల్డింగ్లను ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారని తెలిపారు. ఎమ్మెల్సీ కవిత ఘరానా రౌడీ కాబట్టే ఢిల్లీ వరకు వెళ్లి మద్యం వ్యాపారం చేసిందని ఎద్దేవా చేశారు. ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను కేటీఆర్ సమర్థించడంపై మండిపడ్డ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ ను ముట్టుకుంటే మసైపోతారని వ్యాఖ్యానించారు. మీకు చేత కాదు, మమ్మల్ని చేయనియరు. ఉద్యోగాలు వస్తాయి, 5 లక్షల ఉద్యోగాలు వస్తాయి బాబు, ఈ 400 ఎకరాలు వాడుకుంటే మీకు మంట, కడుపు మంట. పోనీ దాంట్లో డబ్బులు తెచ్చి ఎవరన్నా మా సొంత ఇళ్లకు వాడుకున్నామంటే అది కాదు. రైతు రుణమాఫీ చేయడానికి 10,000 కోట్లు పెట్టినాం. ఆ రైతులకు రుణమాఫీ అయితే మీకు కడుపు మంట. అన్నిటికీ మించి నాకు కేటీఆర్ గారు హరీష్ రావు ఒక జవాబు చెప్పాలి. నాకు మీ ద్వారా మళ్ళీ అడుగుతా ఉన్నాను. 400 ఎకరాల మీద చర్చ పెట్టుకుందాము. మీరు 10 ఏళ్లలో కేవలం హైదరాబాద్ చుట్టుచర రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో ఎన్ని వేల ఎకరాలు మీరు అమ్మినారు? ఆ లెక్కలు తీసుకుందాం నాయన, రండి. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాము. ఏ వేదికమైనా సిద్ధము. మీరు 10,000 ఎకరాలకి పైగా ఏ కంపెనీలకి ఏ ధరకి ఇచ్చినారు, ఎంత అగ్గసొగ్గకు అమ్మినారు, ప్రభుత్వ ఖజానాకి ఎంత నష్టం జరిగింది, ఇవన్నీ కూడా లెక్కలేసుకుందాము. దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రండి.